తనపై దాడికి యత్నించిన వారికి శిక్ష తప్పదన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని, తనపై దాడికి ఎవరు ప్రయత్నించారో త్వరలోనే తెలుస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని, తమ ప్రభుత్వంలో రౌడీయిజం, గూండాయిజానికి తావు లేదన్నారు. కొంతమంది రౌడీ షీటర్లు తనపై దాడికి కుట్ర పన్నినట్లు అనుమానాలున్నాయన్నారు శ్రీ గణేష్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఎమ్మెల్యే చెబుతున్నారు. పార్టీలలో ఉంటారా లేదా అనేది ప్రశ్ననే లేదు. పార్టీతోటి సంబంధమైన విషయం కాదు ఇది. రౌడీయిజంతో కూడిన సమస్య కాబట్టి అది దాని విషయం ఉంటుంది. పార్టీకి ఏం సంబంధం? సెటిల్మెంట్ చేస్తే నేను ఆయన ఏదైనా పంచుకుంటున్నామంటే ఏమైనా తక్కువ ఎక్కువైందని గొడవ. అలాంటి క్యారెక్టర్ వేరే, నా క్యారెక్టర్ వేరే. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ వస్తువులు పెద్ద పెద్దలతో పరిచయం పెట్టుకొని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ వాళ్ళది. నా క్యారెక్టర్ పేదవాళ్ళని మంచి చేసే క్యారెక్టర్. వాళ్ళకి నాకేం ఫైట్ ఉంటుంది? ఖచ్చితంగా మా ప్రభుత్వం, మా పోలీస్ డిపార్ట్మెంట్ కఠినమైన శిక్ష తీసుకుంటారు. ఎవరికైనా శిక్ష తీసుకుంటే ఈసారి శిక్ష కఠినంగానే ఉంటుంది.